మన ప్రీతమ నాయకులు ఈటల రాజేంద్ర గారు మన కాలనీలోకి వచ్చేసారు. స్వాగతం, సుస్వాగతం. కాలనీ వాసులందరూ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మన ప్రీతమ నాయకులు ఈటల రాజేంద్ర గారికి, అలానే మల్కాజ్గిరి జనరల్ సెక్రటరీ గిరివర్ధన్ రెడ్డి గారికి, కుతుబుల్లాపూర్ కన్వీనర్ శేఖర్ యాదవ్ గారికి, అలానే చక్రధర్ గారికి, అశోక్ గారికి, బీజేపీ నాయకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ीलाधिप एव दैवतन्नः वृषभाद्रीश्वर एव दैवतन्नः फणिशैलाधिप एव दैवतन्नः भगवान् हीयसे ननं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. ప్రతినిత్యం నిష్ఠతో ఇక్కడ పూజ నిర్వహిస్తున్నారు. ఎవరికి చేతులంత మేరకు వారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి తోడ్పాటు అందించారు. ఎప్పుడు నిబంధన రేపాయలు ఉన్నాయి నిబంధన. టుడే ఈజ్ 7th డే, టుమారో ఈజ్ 8th డే. అంటే అవునా? మాకు ఏర్పడతలేదు. మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు రాబోయే తరాలకు అందించడం గొప్ప ప్రయత్నమే ఇవన్నీ. ఇప్పుడిప్పుడే ఈ సెల్ ఫోన్ మాయలో పడి, వెస్ట్రన్ కల్చర్ మాయలో పడి మన సంస్కృతిని, మన ఆచార వ్యవహారాలని, మానవ సంబంధాలని మన పిల్లలు మర్చిపోయే ప్రమాదం ఉంది. ఒకప్పుడేమో మనకు ఇంత నేర్పడం లేదు, మనకు మనమే చదువుకున్నాం, మనమే ఎదిగినాం, మనకు మనమే సెటిల్ అయ్యాం. కానీ ఇప్పటి పిల్లలు మాత్రం వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు వాళ్ళు కష్టపడాల్సి వస్తారు. మళ్ళీ వాళ్ళు 10 మంది లేదు, ఇద్దరే, ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉంటారు. అందువల్ల మన పిల్లలకి మన సంస్కారం, సభ్యత అనేది మిక్కిలి మానవ సంబంధాలు, ఎవరి పట్ల ఎలా మెదగాలో ఆ పద్ధతులన్నీ కూడా ఇలాంటి సందర్భంలో మనం వాళ్ళకి పాస్ ఆన్ చేసేవాళ్ళు. రెండవది, పట్టణంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా అయిపోయారు. ఎవరి బిజీ వాళ్ళకి అయిపోయింది. ఇద్దరు నౌకరు చేసేకలైతే ఇంకా ఆగా ఉన్నది. ఇది ఒక అకేషన్, మనమందరం కలిసి మెలిసి మనం ఏ ప్రాంతం నుంచి వచ్చినామో మనం గొప్ప స్థితి ఇప్పుడు 9 రోజుల పాటు కొనసాగుతుంది. మన అదృష్టం ఏంటంటే దేశంలో తొలి ఏకాదశి నుంచి మొదలుపెట్టి కంటిన్యూస్గా పండుగ ఉంటూనే ఉంటాయి. మొదటిదాకా 30 రోజులు బోనాల పండుగ నిర్వహించుకుంటాం. మళ్ళీ 9 రోజులు మళ్ళీ బతుకమ్మ వస్తుంది. ఆ తదుపరి మళ్ళీ అమ్మవారు నవరాత్రులు వస్తాయి. మీరు మొదటి నుంచి చూడండి, ఏ దేశం స్త్రీలను పూజిస్తుందో, గౌరవిస్తుందో ఆ దేశానికి గొప్ప రక్షణ ఉండడం, బరకత ఉంటుంది. బోనములో అమ్మవారిని పూజిస్తాం. ఇవాళ గణపతి అంటే మనకు ఏ విజ్ఞానం లేకుండా ఉండాలని పూజిస్తాం. మళ్ళీ రేపు బతుకమ్మ అమ్మని పూజిస్తాం. మళ్ళీ
మళ్ళీ మనం దసరా పండుగకు కూడా మళ్ళీ అమ్మవారిని పూజించేటువంటి గొప్ప పండుగలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ నా ఉపన్యాసం వద్దు కానీ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలస్యమైంది క్షమించాలని కోరుతూ సెలవు. మా యొక్క విజ్ఞప్తిని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రీతం నాయకులు అలానే మీరు చెప్పినట్టన్నా మేము 2011లో మట్టి విగ్రహంతో స్టార్ట్ చేశాం. వార్డు మెంబరు ఫస్ట్ మా గణేష్ ఉత్సవాలకి అటెండ్ అయ్యారు. ఈరోజు ఎంపీ స్థాయి వ్యక్తులు మా గణేష్ మండపానికి రావడానికి మా మహిళలే మాకు ముఖ్యము. మా యొక్క ప్రత్యేకత అంటే మా కాలనీది మట్టి విగ్రహము, ఉదయము సాయంత్రం పూజ, నిత్యం ప్రతిరోజు ఒక హోమము, నిమజ్జనంలో ఆల్కహాల్ లేకుండా మహిళలు పిల్లలు ప్రథమ పాత్ర పోషిస్తారు. నిమజ్జన కార్యక్రమంలో మేమందరం వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటాము. దీనివల్లే మా కాలనీ దినదిన అభివృద్ధి చెందుతూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాం. అలానే ఈ బాచిపల్లిలో హరితవనం కాలనీ అంటే ఒక ఆదర్శ కాలనీ అనే పేరుని మేము సంపాదించుకోవడానికి మాకు మహిళలే ప్రధాన ఆకర్షణ, ప్రధాన శక్తి, ప్రధాన బలం కూడా. కాబట్టి మీరు ఇంత దూరం ఈ ప్రయాస తీసుకున్నా నాకు ఒక టైంలో అనిపించింది ఈ టైం అయిపోయింది అని. కానీ మా మహిళలు లేదు మేము ఉంటాము, అన్నని చూస్తాము, అన్నతో ఒక ఫోటో దిగాలి అని చెప్పేసి అంటే నేను మిమ్మల్ని ఇక ఇబ్బంది పెట్టక తప్పలేదు. థ్యాంక్స్ అన్న. మా మహిళలతో ఒక ఫోటో దిగితే మా అందరికీ హ్యాపీ. అలానే మా ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. పిల్లలు కూడా ఓకే, సింగిల్స్ వద్దు, ఒకే గ్రూప్. The home team, Stage background, Singapore.